హాయ్ ఆటోమోటివ్ ఫ్రీక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వచ్చిన కార్ అయితే వర్నా 2007 to 10 మోడల్ అనమాట. ఇది CRDI ఇంజన్ 1.5 లీటర్. ఈ వీడియోలో మనమైతే ఈ వర్నా 1.5 CRDI ఓవర్వ్యూ అయితే చూసుకుందాం. 2007 వర్నా ఇప్పటికీ 2026లో కూడా ఇది వర్తేనా, స్టిల్ వర్తా? ఒక డ్రైవింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు కానీ, లర్నింగ్ పర్పస్ కానీ, లేదంటే మాకు బైక్ వద్దు అంటే బైక్ ప్రైస్లో మనకి ఒక వర్నా కార్ కావాలనుకున్న వాళ్ళకైతే మనకి ఈ వెహికల్ అయితే ఒక 1 lakh 1.5 lakhలో దొరికిద్ది అనమాట. ఈజీగా మనకి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ మార్కెట్లో అయితే దొరికిద్ది మనకి ఈజీగా. సో ఈ వీడియోలో ఈ కార్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ని మైండ్ సెట్లో పెట్టుకొని ఈ వీడియోలో మనం అన్నీ మాట్లాడుకుందాం అన్నమాట. 2026కి ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అని ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. లెట్స్ గో. 5 SX అనమాట. ఇది టాప్ మోడల్ అనమాట. అప్పట్లో 2007లో టాప్ మోడల్లో మనకి ఏమేమి దొరికిద్ది అయితే ఒకసారి ఓవర్వ్యూ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి హాలోజన్ హెడ్ లైట్స్ అయితే వస్తాయన్నమాట. విత్ బల్బ్ అంతా హాలోజన్ సెటప్ వస్తుంది. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయన్నమాట మనకు. ఇది ఆఫ్టర్ మార్కెట్ అయితే ఏది దీంట్లో ముట్టలేదు. సో మన కంపెనీ ఫిట్టెడ్గానే అప్పట్లోనే 2007లోనే ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేటివి. ఒకసారి గ్రిల్ చూసుకుంటే మనకి గ్రిల్ అయితే ఇట్లా ఉండిద్ది. గ్రిల్ కింద మనకైతే బంపర్ గ్రిల్ కూడా అలా ఉండిద్ది. సో బంపర్ మనకి ఇట్లా ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇది 2007 మోడల్. ఒకసారి మనం ఇంజన్ బే చూసుకుంటే ఇక్కడ చూస్తే మనకి ఇది మొత్తం ఇంజన్ బే అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫ్యూజ్ బాక్స్, ఇక్కడ బ్యాటరీ, ఇక్కడ ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇది కామన్ రైల్, ఇవి పైప్ లైన్స్ అనమాట, ఫ్యూల్ పైప్ లైన్స్. సో ఇది అనమాట ఇంజన్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం కార్ సైడ్ లుక్స్కి వచ్చేస్తే ఇది అనమాట కార్ ఒక సైడ్ లుక్స్ అనమాట. ఇది 2007 మోడల్లోనే మనకి ఇలా ఉండిద్ది. మంచి పడవలా ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీకి డీసెంట్గా ఒక 5 members వెళ్ళడానికి మంచిగా ఏసీలో కంఫర్ట్గా, ఈ ఎండకి వెళ్ళడానికి ఇబ్బంది, పిల్లలు ఉంటారు వీళ్ళు అట్లా అనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే ప్రాపర్గా అయితే ఉండిద్ది. ఒకసారి మనం ఇక్కడ టైర్ సైజ్ చూసుకుంటే ఇది ఆఫ్టర్ మార్కెట్ అయితే అలాయ్స్ అయితే వేయించారనమాట. ఒకసారి దీని టైర్ సైజ్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి 175/70 R14 అయితే ఇది టైర్ సైజ్ అనమాట మనకు. ఇక్కడ చూసుకుంటే మనకి చాకప్ గేర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫెండర్ మీద ఒక ఇండికేటర్ అయితే వస్తుంది. దీనిపైన క్యాప్ అయితే ఊడింది. VGT అనమాట. వేరియస్ గేర్ బాక్స్ టెక్నాలజీ సంథింగ్ ఏదో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్కి వస్తే మనము ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హ్యుండాయ్ అనేది ఒక హ్యుండాయ్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదంతా క్రోమ్ ఫినిష్లో అయితే వస్తుంది. ఇక్కడ హ్యుండాయ్, ఇక్కడ CRDI అనేది మనకి బ్రాండింగ్ అయితే వస్తుంది. బూట్కి అయితే మనకి ఇక్కడ ఎటువంటి లివర్ అయితే లేదు. మనం లోపల నుంచి ఓపెన్ చేయాలి, లేదంటే కీతో ఓపెన్ చేయాలి. దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇది ఆఫ్టర్ మార్కెట్ అయితే ఫిట్ చేయించారు. కంపెనీ ఫిట్టెడ్గా మనకి ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ కానీ రివర్స్ కెమెరా అయితే ఎటువంటివి లేవు. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ సెటప్ చూసుకుంటే ఇక్కడ చూస్తే 2 బ్రేక్ లైట్స్, ఒకటి ఇండికేటర్, ఇక్కడ రివర్స్ లైట్ అయితే ఉందన్నమాట. ఇది మొత్తం హాలోజన్ సెటప్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం వర్నా బూట్ స్పేస్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక డీసెంట్ బూట్ స్పేస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే స్పాయిలర్ కూడా ఉంది, అది రిమూవ్ చేసేసారు. ఇదనమాట వర్నా బూట్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ డిఫాగర్ కూడా ఉంది. ఇక్కడ బ్రేక్ లైట్ ఉంది. అప్పట్లో డిఫాగర్ టాప్ మోడల్ కాబట్టి డిఫాగర్. అండ్ ఇక్కడ మనకి రూఫ్ మీద చూసుకుంటే యాంటీనా ఉంది. ఇది వంగిపోయింది యాంటీనా. సో టైంతో పాటు అవి కూడా వంగిపోతుంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూల్ లిడ్ అయితే ఉందన్నమాట. ఇది డీజిల్ వేరియంట్. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ రేర్ సీట్ చూద్దాం. రేర్ కంఫర్ట్ ఎట్లుంది ఇక్కడ చూసుకుంటే మనం రేర్ సీట్ కంఫర్ట్ అయితే ఒకసారి కింద చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే లోపల మనకైతే మొత్తం 3 హెడ్ రెస్ట్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఒకసారి మనం కూర్చొని కంఫర్ట్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి మంచి అండర్ థై సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మంచి అండర్ థై సపోర్ట్ ఉంది. అండ్ హెడ్ రూమ్ చూడండి ఒకసారి. హెడ్ రూమ్ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్కి ఇక్కడంతా చూడండి మంచి వుడెన్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మంచి వుడెన్ ఫినిష్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి డోర్ లివర్, కింద మనకి బాటిల్ హోల్డర్ కూడా ఒకటి ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు మనం వెనకాల నుంచి చూస్తే మనకి ముందర ఇంటీరియర్ అయితే ఇట్లా ఉండిద్ది. అండ్ ఇక్కడ చూస్తే మనం ఒక లైట్ అయితే ఇచ్చారనమాట, ల్యాంప్. అండ్ ఇక్కడ ఒక టీవీ కూడా ఇచ్చారు. అప్పట్లో అదొక పెద్ద ఫీచర్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ముందరకైతే వెళ్దాం. ముందర వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే డ్రైవర్ డోర్ 4 door హ్యాండిల్స్ కూడా మనకి బాడీ కలర్డే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనం సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ లంబార్ సపోర్ట్ అండ్ హైట్ సపోర్ట్ 2 వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి రిక్లైన్ యాంగిల్ అయితే వస్తుంది అనమాట. సో ఇదనమాట. ఇక్కడ చూసుకుంటే మనం డ్రైవర్ డోర్ చూసుకుంటే మనము ఇక్కడ 4 power విండోస్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. అంత మొత్తం వుడెన్ ఫినిష్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ డిక్కీ లివర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్యూల్ లిడ్ అయితే ఓపెన్ చేయడానికి ఉందన్నమాట. లోపలికి వచ్చాం, ఒకసారి చూద్దాం.
ఇదన్నమాట మొత్తం. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకి ఇక్కడైతే టాకోమీటర్ ఉంది, ఇక్కడైతే స్పీడోమీటర్ ఉంది అన్నమాట. ఫ్యూల్ గేజ్ అండ్ టెంపరేచర్ మీటర్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనం ట్రిప్ మీటర్ కూడా, ఇక్కడ ఓడోమీటర్ అండ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది. డైలీ వీడియో తీసుకుంటాం. ఓకే గైస్, ఇక్కడ చూసుకుంటే మనకైతే ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ట్రిప్ ఏ అనమాట. ఇది ఓన్లీ సింగిల్ ట్రిప్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ టు ఎంటీ అనమాట. ఫ్యూల్ రేంజ్ ఎంత ఉందనేది అయితే చూపిస్తుంది అనమాట. దీంట్లో మనకి ఎంఐడీలో అయితే ఇంతే అనమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టైము అండ్ రేర్ డిఫాగర్కి అయితే ఒక స్విచ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ హ్యాజర్డ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయన్నమాట, హ్యాజర్డ్ లైట్ స్విచ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆఫ్టర్ మార్కెట్ అయితే స్టీరియో అయితే ఇన్బిల్ట్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. ఇక్కడ చూస్తే ఫ్యాన్ స్పీడ్, ఇక్కడ చూస్తే టెంపరేచర్, ఇది ఏసీ స్విచ్ బటన్ అండ్ దిస్ ఈజ్ డిఫాగర్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది కాయిన్ హోల్డర్ అనమాట. కాయిన్ హోల్డర్ అండ్ ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ ఇంకోటి ఇచ్చారనమాట, ఆఫ్టర్ మార్కెట్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఒక కప్ హోల్డర్ యాస్ట్రే అయితే ఇచ్చారు. చూడండి, యాస్ట్రే కూడా ఇచ్చారు. ఇప్పట్లో మంచి ఫీచరిస్టిక్ బండి అనమాట. ఇక్కడ చూస్తే మనకి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. మనం రివర్స్ చేయాలంటే దీనికి పైకి పుల్ చేసి రివర్స్ చేసుకోవాలి, లేదంటే ఫస్ట్ పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. హ్యాండ్ బ్రేక్ అండ్ ప్లస్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 2 కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ ఒక పెద్ద కప్ హోల్డర్ స్పేస్ మాదిరి ఒకటి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే సీట్ కంఫర్ట్ అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ మనం ఇక్కడ ఒకసారి పైన చూసుకుంటే ఇక్కడ మనకు ఒక మిర్రర్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక మిర్రర్ ఇచ్చారనమాట విత్ నో లైట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ లైట్స్ సింగిల్ బల్బే పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మేము చూపించాం కదా అప్పుడే, టీవీ కూడా ఉంది. ఇప్పుడు ఎవరు చూస్తారు టీవీ? సో ఇదనమాట. ఇక్కడ చూస్తే మనకి గ్రాబ్ హ్యాండిల్ కూడా 3 గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు, డ్రైవర్కి అయితే ఇవ్వలేదు. ఇదనమాట మన వర్నా 2007 మోడల్. దీంట్లో ఏబిఎస్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్ స్విచ్ ఉంది. ఇక్కడ ఫాగ్ ల్యాంప్ స్విచ్ అండ్ ఇది హెడ్ లైట్ లెవెలర్. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఉంది, ఇక్కడ పెద్ద స్పేస్ కూడా ఉంది. ఇక్కడ ఓబిడి స్కానర్ పెట్టడానికి మనకైతే ఇక్కడ ఉందన్నమాట స్పేస్. అండ్ ఇది పెడల్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి డెడ్ పెడల్ కూడా ఉంది. అండ్ ఇంకా ఈ వెహికల్లో అయితే ఇంకా మోస్ట్లీ ఇంకా మా ఫీచర్స్ అయితే ఇవే అనమాట. ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అయితే చూసుకోండి. ఇది డ్యూల్ టోన్ వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ అన్నా అనుకోండి, బేజ్ కలర్ అన్నా అనుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ లుక్ అయితే ఎట్లా ఉంటుంది. ఇదనమాట 2007 మోడల్ వర్నా ఓవర్ వ్యూ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ వెహికల్ అయితే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ గ్యారేజ్కి అయితే వచ్చిందనమాట. సో ఈ వెహికల్లో మనకు ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి, 2007 నుంచి ఇప్పటి వరకు ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది అయితే ఈ వీడియోలో అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేను మాకు తెలిసిన ఒక మెకానిక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడిస్తాను ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు వరకు ఇట్లాంటి వెర్నా డీజిల్ వెహికల్స్లో ఏమేం ప్రాబ్లం వచ్చాయి, వాళ్ళు ఏమేం రెక్టిఫై చేశారనేది అయితే ఒకసారి వాళ్ళ ముందరే లైవ్ మాట్లాడి తెలుసుకుందాం అనమాట మనము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇట్లా ఓల్డ్ అండ్ వింటేజ్ వెహికల్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మనం కొత్త వెహికల్స్ని అయితే ఫోకస్ చేయము. ఆల్మోస్ట్ కొత్త వెహికల్స్ ఎట్లాంటివి ఫోకస్ చేస్తామంటే మనకి వోక్స్ వ్యాగన్ కానీ, స్కోడా కానీ ఇట్లాంటి అంటే అదర్ కంట్రీ బ్రాండ్స్ ఉంటాయి కదా, దాంట్లోనైతే మనం ఫోకస్ చేస్తామన్నమాట. మన ఇండియన్ బ్రాండ్స్ ఈ సుజుకి అయితే మోస్ట్లీ సుజుకి, ఈ స్విఫ్ట్, డిజైర్ ప్రతి ఒక్కరు డ్రైవే చేసే ఉంటారు వెహికల్స్. సో ఇట్లాంటి మనం యూనిక్ వెహికల్స్ మనం పెట్టామనుకోండి, మనకు కూడా అంటే చూసే వాళ్ళకు కూడా బాగానే ఉండిద్ది, ఈ వెహికల్ మనం చూడలే, ఒకసారి చూద్దాం ఎలా ఉండిద్ది అని వాళ్ళు కూడా అనుకుంటారు అన్నమాట. సో మనం దీంట్లో ఒకసారి స్పీకర్ విషయానికి వచ్చేస్తే మనకి ఫ్రంట్ 2 డోర్లో 2 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్ అండ్ రేర్లో 2 స్పీకర్స్ ఇచ్చారనమాట. ఇదనమాట ఓవరాల్గా మన వర్నా 2007 CRDA 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రివ్యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మెకానిక్తో కూడా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంతవరకు మీరు చూసారంటే ఏదో ఒకటి నచ్చే చూసి ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ us for more videos. I will see you in the next video. Take care, drive safe, bye bye.